రమేష్ ఎంతో ప్రయత్నం చేసి అందరికీ పోటీ వెళ్ళి ముచ్చటతో కొనాలనుకున్న ఆ ఇల్లు ఆఖరి క్షణంలో రమేష్ కాకుండా మాధురి కొనేయటం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మాధురి ఆ ఇల్లు తనకు కావాలని, దాన్ని తండ్రి పేరిట హాస్పిటల్గా మార్చడానికి నిశ్చయించుకున్నానని అందరికీ చెప్పింది. రమేష్ ఆ ఇల్లు కొనేయటం విరమించుకున్నాడు అని తెలియగానే హేమ ఎంత ఆశ్చర్యపోయిందో అంతకు రెట్టింపు సంతోషం కూడా పొందింది. రమేష్, ఆఖరి నిమిషంలో నీ ఉద్దేశం ఎందుకిలా మార్చుకున్నావు అని భర్తను అడగకుండా ఉండలేకపోయింది. కారణాలు చాలా ఉన్నాయి హేమ. అందులో ఒకటి, ఆ ఇల్లు కొనడం నీకు ఇష్టం లేదు అనేది కూడా ఉంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మంచం మీద పడుకుని నిద్ర రావడం కోసం పుస్తకం చదువుకుంటున్న రమేష్ తలెత్తకుండానే అన్నాడు. హేమ అతని చేతుల్లో పుస్తకాలు లాగేసి మంచం మీద కూర్చుంది. నిజంగానేనా అంది. నిజంగానే, కానీ అది ఒక కారణం మాత్రమే అని చెప్తున్నాను. మిగతా కారణాలు ఏమైనా నా అయిష్టం నీకు ముఖ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ కుడి చేయి ఎత్తి తల కింద ఆనించుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత చనువుగా వచ్చి తన పక్క మీద సన్నిహితంగా కూర్చున్న భార్యను త్రుటికాలం పరిశీలనగా చూశాడు. థ్యాంక్స్. నన్ను సంతోషపెట్టడం కూడా నువ్వు అలవాటు చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదూ. సంతోషంతో వెలిగిపోతున్న హేమ ముఖం రవంత చిన్నబోయింది. తలదించుకుంది. నాకు తెలిసినంత వరకు నీకు అసంతృప్తి కలిగించే పని ఏదీ నేను చేయటం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా జరిగితే అది నాకు చెప్పి నన్ను చక్కదిద్దుకోవడం నీ ధర్మం అంది తగ్గు స్వరంతో. నిజంగానా? కాదా? హేమ కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో స్వాభిమానం, ఆత్మీయత తొణికిసలాడుతున్నాయి. ఒప్పుకుంటున్నాను హేమ, భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. నా ప్రవర్తనలో నీకేది నచ్చలేదు? రోషంగా అడిగింది. ఒకటి కాదు, 1,00,000 ఉన్నాయి. ఉదాహరణకు చెప్పమంటావా? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లంతా 100కి 90 మంది ఎన్ని తెచ్చినా భర్తను ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని సాధిస్తారు. నువ్వేమో వాళ్ళందరికీ పూర్తిగా విరుద్ధం. నేను ఏది చేయబోయినా వద్దు మొర్రో అంటూ సతాయిస్తావు. అడుగడుక్కి వెనక్కి లాగుతావు. అలా అనడంలో నా ఉద్దేశం నీకు తెలీదా? నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని నా భావన. ఇబ్బందా? నాకెంతో సంతోషం కలిగించే విషయం నువ్వు ఇబ్బందిగా భావిస్తే ఎలా అన్నాడు భార్య చేతికి ఉన్న ఉంగరాన్ని తిప్పుతూ. నీకు తెలియదు హేమ, మగవాడికి బయట ప్రపంచంలో ఎంత గుర్తింపు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కోసం ఏదైనా చేయటం అతడి నైజం అన్నాడు. సరే, ఈ రోజు నుంచి ఇంకంతా నీ ఇష్టం అంటున్నానుగా, నేనేదీ కాదనను. వాగ్దానమేనా? హేమ తల ఊపింది. మన జీవితం సుఖంగా సాగడం కోసం నేను చేసే ప్రయత్నాల్లో నిన్ను సంప్రదించిన అవసరం లేదుగా. ప్రతిదానికి నీ ఆమోదం ఉన్నట్లేగా. అలాగే. రమేష్ భార్యని 2 చేతులు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, నేను ఏది చేసినా నీ కోసం, కరుణ కోసమే. ఎవ్వరూ అందుకోలేని అంతస్తులో మీ ఇద్దరూ ఉన్నతంగా, అందరూ చూసి ఈర్ష్యపడేంత అధికంగా ఉండాలని నా తాపత్రయం. దాదాపు వారం రోజుల తరువాత రమేష్ ఇంటికి వస్తూనే, హేమ, త్వరగా రెడీ అవ్వాలి, క్విక్, 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వను అన్నాడు. అతను ఏదో పని మీద 4 రోజుల నుంచి ఊపిరాడనంత హడావిడిగా తిరుగుతున్నాడు. ఈ రోజు కూడా అతని ముఖం చాలా అలసటగానే ఉన్నా కళ్ళు మాత్రం హుషారుగా విజయగర్వంతో మెరుస్తున్నట్లుగా ఉన్నాయి. కరుణేది? ఆయా, పాపకి బూట్ తొడిగించి త్వరగా తయారు చెయ్యి అంటూ ఆజ్ఞాపించాడు. అతని హుషారు, ఆనందం చూసిన హేమ ఎక్కడికి ఎందుకు అని అడగలేదు. బుద్ధిమంతురాల్లా చకచకా తయారై వచ్చింది. కరుణ అప్పటికే తండ్రి వేలు పట్టుకుని నిలబడి ఉంది. రమేష్ హేమని కారెక్కమన్నాడు. హేమ అప్పుడు కూడా ఎక్కడికి అని అడగలేదు. చల్లని సాయంత్రం వేళ కరుణని ఇద్దరి మధ్య కూర్చోపెట్టుకుని అలా వెళుతుంటే హేమకు ఎంతో హాయిగా అనిపించసాగింది. ఈ వారం రోజుల నుండి హేమకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. ఇక నుంచి ఇతనితో అసలు తర్కం అనేది పెట్టుకోకూడదు. ఇద్దరి జీవితాలు సాఫీగా గడిచిపోవాలంటే ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుని మన్నించడం నేర్చుకోవడం ఎంతో అవసరం అనుకుంది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు బజార్లు దాటి మలుపు తిరిగి హేమకు పరిచయమైన ఒక వీధిలోకి వచ్చింది. పరధ్యాసగా ఏవో లోకాల్లో తేలిపోతున్నట్టుగా కూర్చున్న హేమ ఆ వీధి చూడగానే ఉలిక్కిపడ్డట్టుగా, రమేష్, ఇటెక్కడికి అంది. చూస్తావుగా, తినబోయి అడగడం దేనికి? అతని కారు సరిగ్గా ఫణిభూషణ్ రావు గారి గేటు ముందుకొచ్చి ఆగింది. ఇదేమిటి, వీళ్ళింటికి మనమెందుకు? హేమ అయోమయంగా చూసింది. భార్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రమేష్ హారన్ బోయ్ బోయ్ అనిపించాడు. మాలి కాబోలు తలకి గబగబా గుడ్డ చుట్టుకుంటూ పరిగెత్తుకొచ్చి గేటు బార్లా తెరిచాడు.
కారు రివ్వున దూసుకొచ్చి లోపల ఆవరణలో ఆగింది. మాలి అతి వినయంగా దండం పెడుతూ పరుగున వచ్చి హేమ దిగడానికి తలుపు తెరిచాడు. రమేష్ కారులో నుంచి దిగాడు. మాలిని దగ్గరకు పిలిచి జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి అతని మీద విసిరినట్లుగా పడేసి ఇంటి తలుపులన్నీ తెరిచి ప్రతి గదిలోనూ లైట్లు వెయ్యి అన్నాడు. ఇదేమిటి? ఈ ఇంటికి మనం ఎందుకొచ్చాం? హేమ నిద్రలోంచి లేచినట్లు ఇంకా అయోమయంగానే చూస్తుంది. రమేష్ హేమ కూర్చున్న వైపు వచ్చాడు. మిస్సెస్ హేమచంద్ర, ఇది ఇప్పుడు ఫణిభూషణ్ రావు ఇల్లు కాదు. ప్రసిద్ధ వ్యాపారవేత్త రమేష్ చంద్ర స్వగృహం డియర్. నువ్వు దీని యజమానురాలివి. రమేష్! హేమ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. కరుణ అప్పటికే తల్లి కాళ్ల మీద నుంచి జారి తండ్రి చేతుల్లోకి ఉరికింది. మనం ఎవరింటికి వచ్చాం డాడీ? మన ఇంటికేనమ్మా, ఇది నీ ఇల్లు. మాలి అప్పటికే ఇంటి తలుపులన్నీ తెరిచాడు. ప్రతి గదిలోనూ లైటు వెలిగింది. హేమ ఈ ఇంటిని దూరం నుంచి 1-2 సార్లు చూసింది తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. రమేష్ కూతుర్ని ఎత్తుకుని హేమకి అలవోకగా చెయ్యందిస్తూ దేవిగారు దిగుతారా అన్నాడు. అతని ముఖం ఆనందంగా, గంభీరంగా, గర్వంగా, గమ్మత్తుగా ఉంది. రమేష్, నువ్వనేదేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. పాలిపోయిన ముఖంతో అంది హేమ. అర్థమయ్యేటట్టు నేను చెబుతానుగా. వ్యాపార రీత్యా పెత్తండ్రి మీద వేసిన దావాలో మాధురి గెలిచింది. ఫణిభూషణ్ రావు అంత డబ్బు కట్టలేక ఇల్లు స్వాధీనం చేశాడు. తండ్రి పేరిట హాస్పిటల్ తెరవడానికి కావలసిన పరికరాలు కొనడానికి మాధురికి డబ్బు కావాలట. ఈ ఇల్లు అమ్మేస్తుంది. చక్కటి ప్రదేశంలో ఉంది, అందమైన ఇల్లు. మనం ఎందుకు కొనుక్కోకూడదు అనుకున్నాను, కొనుక్కున్నాను. అతని చివరి మాటల్లో ఏదో పదును, కసి ప్రతిధ్వనించాయి. హేమ అతని వైపు వెర్రిదానిలా చూస్తుంది. రమేష్ ఈ ఇల్లు కొన్నాడా? ఈ ఇంట్లో తను ఉండబోతుందా? అతను మతుండి చేసిన పనేనా ఇది? హేమ చెవుల్లో హోరులాంటిది ప్రారంభమైంది. ఎప్పుడో జరిగిన సంఘటనలు అనేకం కలగాపులగంగా కళ్ల ముందు వేగంగా కదులుతున్నాయి. ఫణిభూషణ్ రావు గారు కొడుకుని వెంట పెట్టుకుని ప్రదానం చేయటానికి వచ్చిన సంఘటన కళ్ళెదుట కనిపించింది. కారులో నుంచి దిగమని చెయ్యందిస్తున్న రమేష్ మూర్తి మసకబారి ఒక క్షణం సుధాకర్లా కనిపించాడు. హేమ గుండెలు బరువెక్కినట్లుగా ఉంది. ఈ ఊళ్ళో ఇన్ని వేల ఇళ్లుండగా రమేష్కి ఈ ఇల్లే కావాల్సొచ్చిందా? హేమకి హఠాత్తుగా అర్థమైంది. రమేష్ ఎంతో మక్కువపడి కొనాలి అనుకున్న ఆ పెద్ద ఇల్లు ఎందుకు కొనడం మానేశాడో, మాధురి చేత దాన్ని యుక్తిగా ఎలా కొనిపించాడో ఇప్పుడు బాగా అర్థమైంది. రమేష్ ఇంటి గృహప్రవేశం ఆడంబరంగా జరిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఊళ్ళో పలుకుబడి ఉన్న ప్రతి వ్యక్తిని పిలిచాడు. హేమ వైపు వాళ్ళను మాత్రం పిలవలేదు. ఇంటి విషయంలో హేమ చాలా శక్తి తెచ్చుకుని, ధైర్యం కూడదీసుకుని మామూలు మనిషిలా ఉండడానికి ప్రయత్నించసాగింది. మనసులో లేని ఉత్సాహం తెచ్చుకుని రమేష్ గృహప్రవేశం వేడుకకు చేస్తున్న ఏర్పాట్లలో పాల్గొంది. ఆ ఇల్లు తనను బాధ పెడితే పెట్టవచ్చుగాక, అది రమేష్కి కొంచెం కూడా తెలియనివ్వకుండా దిగమింగడానికి నిశ్చయించుకుంది. గృహప్రవేశం 4 రోజులు ఉందనగా హేమ రమేష్తో, మన ఇద్దరం కరుణం తీసుకువెళ్దాం, అన్నయ్య వదిన తప్పకుండా వస్తారు అంది. రమేష్ వెంటనే సమాధానం చెప్పలేదు. కరుణ పుట్టినప్పుడు అతడు జరిగినవన్నీ మర్చిపోయి బారసాలకు వచ్చి పిల్లను ఆశీర్వదించవలసిందిగా అర్థిస్తూ శేషగిరికి ఉత్తరం రాశాడు. శేషగిరి సమాధానం రాయలేదు. 15 రోజుల తరువాత రంగనాయకి హేమకి ఉత్తరం రాసింది. ఇల్లు వదులు రాలేనని తన పరిస్థితులు క్లుప్తంగా వివరిస్తూ పిల్లకి ఆశీస్సులు తెలియజేసింది. రమేష్కి ఆ ఉత్తరం చాలా ఆశాభంగం కలిగించింది. శేషగిరి సమాధానంగా ఏ చిన్న మాట రాసినా అతను కరుణను తీసుకుని హేమను వెంట పెట్టుకుని వెళ్ళుండేవాడు. గృహప్రవేశ మహోత్సవానికి అన్నా వదిన వస్తే చాలా బాగుంటుందని హేమ నసుగుతుంటే 2 రోజులు పని తొందరలో ఆ మాట చెవినే పడనట్టు నటించినా అతని ఆంతర్యంలో ఆ విషయం తొలుస్తూనే ఉంది. రమేష్కి కూడా వాళ్ళను తీసుకురావాలనే ఉంది. తీసుకొచ్చి ఈ ఇల్లు, ఈ వైభవం చూపించి, ఆ రోజు నన్ను చేసుకుంది అని హేమ దురదృష్టవంతురాలు అన్నారుగా, ఇప్పుడేమంటారు అన్నట్లు ప్రవర్తించాలి అనిపిస్తుంది. గృహప్రవేశం ఇంకా 2 రోజులు ఉందనగా రమేష్ ఆ ఉదయం నేను ఇందుపల్లి వెళ్ళి మీ అన్నయ్యని వదిన్ని తీసుకొస్తాను అనగానే హేమకు ఎంతో సంతోషంగా అనిపించింది. రమేష్ వెళ్ళాడు. అతను వెళ్తే ఎలాగైనా సరే అన్నని వదిన్ని తప్పకుండా తీసుకొస్తాడని హేమకి గాఢ నమ్మకం. అబ్బా, 5 సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయి. ఇంకా నిన్న మొన్నలా ఉంది అనుకుంది. కరుణని దగ్గర కూర్చోపెట్టుకుని మామయ్య అత్తయ్య వస్తారు. మామయ్య ఎంత మంచివాడు అనుకున్నావు, ఎన్నో కథలు చెప్తాడు. అత్తయ్యకి ఎన్ని తాయిలాలు చేయటం వచ్చో తెలుసా? తీయటివి, కారంవి, మెత్తటివి, గట్టివి, అబ్బా తింటే ఎంత బాగుంటాయో అంటూ ఊరిస్తూ చెప్పింది. సాయంత్రం అయ్యింది.
ఇంటి ముందు కారొచ్చి ఆగింది. హేమ కొట్టుకుంటున్న గుండెలతో వణుకుతున్న కాళ్లతో కూతుర్ని ఎత్తుకుని బయటకొచ్చింది. కానీ కారులో నుంచి రమేష్ ఒక్కడే దిగాడు. అతని తలకి గాయమైనట్లు కట్టుకట్టి ఉంది. ఇదేమిటి? ఏమైంది? గబగబా అతనికి ఎదురుగా పరిగెత్తుకొచ్చింది. వెళ్ళక వెళ్ళక వెళ్ళినందుకు మీ అన్నయ్య నాకిచ్చిన బహుమానం. ఏం జరిగింది? నిజం చెప్పు. ఓ చెంప అన్నయ్య వదిన రానందుకు నిరాశతో కృంగిపోతున్న హేమ ఆదుర్దాగా అడిగింది. హేమ, చెప్పాల్సిందేమీ లేదు. ఇంతవరకు నేను వాళ్ల పట్టుదలని మన్నిస్తూ వచ్చాను. ఇక నుంచి వేరు. నీ భర్తకు నువ్వు ఏమాత్రం గౌరవం ఇవ్వదలుచుకున్నా ఇంకా వాళ్ళ ప్రసక్తి మర్చిపో. పెళ్ళయ్యి 5 సంవత్సరాలైంది. పాప పుట్టి పెద్దదవుతుంది. అయినా ఇంకా మీ అన్నయ్య తన మూర్ఖపు పట్టుదల వదలడం లేదు. మనకు జరిగింది పెళ్ళే కాదు పొమ్మంటున్నాడు. ఈ చిత్రం విను. అసలు మనం పెళ్ళే చేసుకోలేదట. నువ్వు నాతో వచ్చేసావట. కాదు కాదు, నేనే నిన్ను తీసుకొచ్చేశానట. వద్దు, నా సహనానికి కూడా హద్దంటూ ఉంది. వాళ్ళు నీకు ఎలాంటి సంబంధం చేయాలి అని అనుకున్నారో ఆ స్థితికి నేను ఎదిగిన తరువాత కూడా వాళ్ళు నన్ను క్షమించకపోతే నేను వాళ్ళను క్షమించలేను. హేమ దిగులుగా నిలబడిపోయింది. అన్నయ్య వదిన రావచ్చునని కొనవూపిరితో రెపరెపలాడుతున్న ఆశ పూర్తిగా అంతరించింది. రమేష్ ఎంతో ఖర్చు పెట్టి ఆ ఇంటికి సరికొత్త రూపం వచ్చేటట్లు అలంకరించాడు. అతను చేస్తున్న ఈ సవరణలో మాధురి చాలా సహకరించింది. ఇంట్లో సామాను కొనడంలో, కర్టెన్లు సెలెక్ట్ చేయటంలో, కార్పెట్లు నిర్ణయించటంలో ప్రతి చిన్నదానికి మాధురి రమేష్ వెంట ఉండి అతని శ్రమను పంచుకుంది. కొన్నిసార్లు హేమ రమేష్ వెంట వెళ్లేది కానీ చాలాసార్లు ఏదో సాకు కల్పించుకుని ఇంట్లో ఉండిపోయేది. గృహప్రవేశం నాడు ప్రత్యేకంగా ధరించడానికి హేమ కోసం రమేష్ తను స్వయంగా బొంబాయి వెళ్లి నగల సెట్టు, ఖరీదైన చీర తెచ్చాడు. ఇంటితో పాటు నన్ను కూడా అలంకరిస్తున్నావా? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది హేమ. రమేష్ ముఖంలో ఉత్సాహం మాయమైంది. అంటే ఇవేవి నీకు ఇష్టం లేదా, నచ్చలేదా అన్నాడు. నాకు అన్ని నగలున్నాయి. బీరువా నిండా చీరలున్నాయి. నేను ఎక్కువ నగలు పెట్టుకోను అని నీకు తెలుసు. ఇంత ఖర్చులో ఇప్పుడు ఇంత డబ్బు తగలేసి డబ్బు మాట ఎత్తొద్దన్నానా? చర్రమన్నాడు అతను. అవును, ఏ మాట ఎత్తకూడదు, దేనిని ప్రశ్నించకూడదు, ఇదేమిటి అని అసలే అడగకూడదు. నువ్వు ఆడించే బొమ్మలా నీ వెంట తిరుగుతూ ఉండాలి. మీకు తోచినప్పుడు నగలు చీరలు తెచ్చి నా మీద పడేస్తూ ఉంటావు. వాటిని చూసి మురిసిపోతూ ఉండాలి నేను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతే అన్నమాట. నీది ఇంత మట్టిబుర్ర అని నాకు తెలిస్తే చచ్చినా పెళ్లి చేసుకునేవాడిని కాదు. పోనీ ఇప్పుడు మాత్రమే వదిలేయి. రమేష్ చురుగ్గా చూశాడు. అతని కళ్లల్లో బాధ రెపరెపలాడింది. వదిలేసేవాణ్ణి, కానీ నేను వదిలేస్తే నిన్ను ఆదరించేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ అన్నయ్య వదినా కూడా నిన్ను వాకిట్లోకి రానివ్వరు. అందుకని భరిస్తున్నాననుకో. ఈసారి కళ్ళు రెపరెపలాడడం హేమవంతయింది. క్షణంలో నెత్తురే లేనట్లు పాలిపోయిన హేమ ముఖం చూడగానే అతనికి ఎలాగో అనిపించింది. గదిలో నుంచి వెళ్లబోతూ వెనక్కి తిరిగి అన్నాడు. హేమ, నీ అసంతృప్తికి కారణం ఏమిటో నాకు తెలుసు. మీ అన్నయ్య వదిన వస్తే నువ్వు ఇలా నీరసంగా ఉండేదానివా? కాదు. వాళ్ళు రాలేదనే బాధ మనసులో పెట్టుకుని నన్ను హింసించకు. వాళ్ళని తీసుకురావడానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను, కానీ ఫలించలేదు. అది నా దోషం కాదు. అసలు నా పనుల ఒత్తిడిలో మనం ఇద్దరం కలిసి ఉండే టైమే తగ్గిపోతుంది. ఈ కాస్త టైం దొరికినప్పుడైనా నాతో ఆనందంగా ఉండు, నన్ను హాయిగా ఉండనివ్వు. అనవసరమైన ప్రసంగాలు ఎత్తి నాకు చీకాకు తెప్పించకు, నన్ను విసిగించకు అనేసి వెళ్ళిపోయాడు. గృహప్రవేశం రోజున హేమకు ఇష్టం లేకపోయినా అతను తెచ్చిన చీర కట్టుకుని ఆ నగలు అలంకరించుకుంది. మాధురి సలహా మీద రమేష్ బ్యూటీ క్లినిక్ నుంచి ఒక ఆవిడ్ని రప్పించాడు. హేమ పొడుగాటి జుట్టుని పైకి అందంగా మెలితిప్పి ముడివేసి జంట గులాబీలు పెట్టింది. ఆ చీరలు, నగలు, ఆ ముడితో హేమ రూపమే మారిపోయింది. మాధురి హేమ 2 చేతులు పట్టుకుని ఊపుతూ, వాటి బ్యూటీ, నీలో ఇంత సౌందర్యం ఉందని మాకెవ్వరికీ తెలియదు సుమా అని ప్రశంసించింది. అతిథులు వచ్చే వేళయింది. రమేష్ ఏదో పని మీద లోపలికొచ్చి హడావిడిగా బయటికి వెళ్లబోతూ కిటికీ దగ్గర నిలబడి ఉన్న భార్యని చూసి చటుక్కున ఆగిపోయాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం, సంతోషంతో పాటు గర్వం కూడా తొంగి చూసింది. హేమా, నువ్వేనా అన్నాడు దగ్గరకొస్తూ. అతని కళ్ళు హేమను నకసిక పర్యంతం ఆనందంగా గమనించాయి. కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. అతను హేమ భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. హేమ చప్పున అతని చేతులు విదిలించుకుని ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా నిలబడింది. ఏమిటి? ఆశ్చర్యంగా చూశాడతను. నువ్వు ఇప్పుడేమైనా చేస్తే ఈ ముడి ఊడిపోతుంది. మళ్ళీ వేయించుకోవాలంటే గంట పడుతుంది. ఇప్పటికే నా నడు నొప్పి పుడుతుంది. రమేష్ ఒక్క నిమిషం ఆశాభంగం పొందినట్లు చూసినా ఆ వెంటనే నవ్వేశాడు. ఆల్ రైట్, అంగీకరించాం. రాత్రికి వడ్డీతో సహా వసూలు చేయకపోతే చూడు మరి అంటూ బెదిరించాడు.
అతని కళ్ళు మళ్ళీ హేమను పరిశీలించాయి. అంతలోనే అతని ముఖంలో అసంతృప్తి అలుముకుంది. మన పెళ్లి జరగడం ఒక 5 సంవత్సరాలు ఆలస్యం అయ్యుంటే ఎంత బావుండేది హేమ. నీ మొండితనం మూలంగా మనిద్దరం జీవితంలో ఒక ముఖ్యమైన అనుభవానికి దూరం అయ్యాం. ఇప్పుడైతే చూడు, నిన్ను ఇలా అపురూపంగా నవవధువుగా అందరి ప్రశంసలతో ఆశీస్సులతో నా ఇంటికి తెచ్చుకునేవాణ్ణి. అతను అంటూ ఉండగానే, డాడీ డాడీ, నేను కొత్త గౌను వేసుకున్నాను చూడు, బాగుందా అంటూ కరుణ పరిగెత్తుకొచ్చింది. తండ్రికి ఎదురుగా నిలబడి గౌన్ని మునివేళ్లతో మోకాళ్ల దగ్గర పక్కలికి లాగుతూ ఆనందంతో డాన్స్ చేస్తున్నట్టుగా అటూ ఇటూ ఊగుతూ నిలబడింది కరుణ. రమేష్ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా కూతుర్ని చూశాడు. అబ్బా, ఎంత బావుంది! అసలు ఇంత మంచి ఫ్రాకు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు. కరుణ ఆనందంతో గిలిగింతలు పెట్టినట్లు కిలకిలా నవ్వింది. రమేష్ కూతుర్ని ఎత్తుకుని బొగ్గ చూపిస్తూ, ఏది డాడీకి ముద్దివు మరీ అన్నాడు. కరుణ గట్టిగా ముద్దు పెట్టింది. అతని చేతుల మధ్య నుంచి కిందకి జారిపోతూ, ఉండు డాడీ, ధీర ఆంటీకి కూడా చూపించాలి అంటూ పరిగెత్తింది. రమేష్ హేమ వైపు తిరిగాడు. అతని ముఖంలో ఎంతో తృప్తి కనిపిస్తుంది. సారీ హేమ, ఇప్పుడు నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు ఆ రోజున అలా తొందరపడకపోతే దేవుడు వరంగా ఇచ్చిన ఈ చిట్టి తల్లి నాకు దక్కడం 5 సంవత్సరాలు ఆలస్యం అయి ఉండేది అన్నాడు. రమేష్ వెళ్ళిపోయాడు. హేమ కిటికీ దగ్గరే నిలబడిపోయింది. కరుణ కొత్త గౌను వేసుకుని వచ్చి ఎంతో ఆనందంగా రమేష్కి చూపించింది. ధీరకి చూపించాలి అని పరిగెత్తింది. అక్కడే నిలబడి ఉన్న తల్లికి చూపించాలని అపసి హృదయానికి తట్టలేదు. దానికి కారణం హేమ ఎరగందేమీ కాదు. రమేష్, మాధురి ఇద్దరూ కరుణని అనుక్షణం పొగడ్తలతో నింపేస్తారు. వీళ్లకు నేనంటే చాలా ఇష్టం అని ఆ చిన్నారి మనసులో హత్తుకుపోయేలా ప్రవర్తిస్తారు. పొగడ్తలు మనిషికి తనకు తాను హాని చేసుకునేటట్లు చేస్తాయని హేమ నమ్మకం. ఈ విషయం రమేష్తో అంటే, అబ్బబ్బా, ప్రతి చిన్న విషయాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావేమిటి హేమ? గారాబంగా ఎదిగిన పిల్లలందరూ చెడ్డవాళ్ళు అయిపోయినట్లుగా రుజువులు ఎక్కడా చూడలేదు నేను. కరుణ పెద్దదైతే అదే తెలుసుకుంటుంది. పిల్లలు పువ్వుల్లాంటి వాళ్ళు, వాళ్ళని మనం సాధ్యమైనంత సహజంగా వికసించనివ్వాలి అంటూ తోసి పారేసేవాడు. రమేష్ గృహప్రవేశం సందర్భంగా ఇచ్చిన పార్టీకి పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు. రమేష్ ఆహ్వాన పత్రికల మీద బహుమతులు తీసుకురావద్దు అని స్పష్టంగా తెలియజేసిన కొంతమంది చాలా విలువైన బహుమతులు తెచ్చారు. రమేష్, ఇదేమిటి, మీకు నేను పంపించిన ఆహ్వాన పత్రిక సరిగా చూడలేదా అంటే, వాళ్ళు అవి పరాయి వాళ్లకు, మేం మీకు పరాయి వాళ్ళం కాదు అంటూ జబర్దస్తిగా ఆత్మీయులయ్యారు. రమేష్ సెక్రటరీని పిలిచి ఆ బహుమతులన్నీ జాగ్రత్తగా ఒక బీరువాలో భద్రపరచమని, ఇచ్చిన వాళ్ల పేర్లు కూడా రాసి ఉంచమని ఆదేశించాడు. అందరూ బహుమతులు ఇవ్వడం అయిపోయిందా? ఆఖరణ నేను మిగిలినట్లున్నాను అంది మాధురి. నువ్వు మాకు చేసిన సహాయం కంటే మించిన బహుమతి ఇంకేముంది అన్నాడు రమేష్. నోనునో, అది వేరు ఇది వేరు. సాయం సాయమే, బహుమతి బహుమతే. మాధురి లోపలికి వెళ్ళింది. అందరూ మాధురి ఎంత ఖరీదుగలదిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. మాధురి వెంట వచ్చిన నౌకరు పెద్ద అట్టపెట్టెలా ఉన్నదాన్ని తెచ్చి అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. కమాన్ హేమ, నీ చేతులతో నువ్వే తెరువు అంది మాధురి. ఆ అట్టపెట్టెకి అందంగా కట్టిన సిల్క్ రిబ్బను ఒక్కొక్కటి హేమ ఓడదీస్తుంటే అందరూ చుట్టూ మూగి ఏమిటది అని కుతూహలపడ్డారు. హేమ పెట్టె విప్పి మూత తెరిచింది. ఏదో ఫోటోలా ఉంది అన్నారెవరు. తీహేమ అంది మాధురి ఉత్సాహపరుస్తున్నట్టుగా. పెట్టెలో బోర్లాగా ఉన్న ఆ ఫోటో తిప్పి చూసింది హేమ. మరుక్షణంలో నివ్వెరబోయింది. అది రమేష్ ఛాయాచిత్రం. మాధురి హేమ చేతుల్లోంచి ఎంతో పదిలంగా దాన్ని అందుకుని టేబుల్ మీద గోడ కానించి అందరికీ కనిపించేలా పెట్టింది. అందరూ ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడిపోయారు. అంతవరకు అక్కడ అందరి మధ్య ఫుల్ సూట్లో తిరుగుతున్న రమేష్ కోటు తీసేసి టై పీకి షర్టు విడిచి ఒక్క ప్యాంటుతో అక్కడున్న స్టూల్ మీద కూర్చుని గోడకి ఆనుకుని ఇటే చూస్తున్నాడా అన్నంత సజీవంగా ఉంది ఆ చిత్రం. వండర్ఫుల్ అన్నారెవరో. అందరూ చప్పట్లు కొట్టారు. మాధురి ఇంత మంచి ఆర్టిస్ట్ అని మాకెవ్వరికీ తెలియదే. అచ్చో, అతను అక్కడ నిలబడి మనవైపే చూస్తున్నట్టుంది సుమా. మాధురి, ఈ చిత్రం గీయడానికి నీకు ఎన్ని రోజులు పట్టిందో ఎవరో ఆరా తీశారు. దాదాపు 2 నెలలు గర్వంగా సమాధానం ఇచ్చింది మాధురి. హేమ ఇంకా కళ్ళప్పగించినట్లుగా ఆ ఫోటో వైపే చూస్తుంది. ఆ క్షణంలో ఆ గదిలో 2 రమేష్లు ఉన్నట్లుగా అనిపించింది. ఈ పెయింటింగ్ వేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. కానీ రమేష్ గాని ధీర గాని మాట మాత్రం తనతో చెప్పలేదు. హేమకి బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈర్ష్యగా అనిపించింది. ధీర లాంటి స్నేహితురాలు ఉన్న మీరు నిజంగా చాలా అదృష్టవంతులు, ఎవరో హేమను అభినందించారు. హేమ నవ్వు తెచ్చిపెట్టుకుని అంగీకారంగా తల ఊపింది.
పార్టీ మొదలైంది. హేమ ఆడవాళ్ల మధ్య తిరుగుతూ అందరికీ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అందాయో లేదో కనుక్కుంటుంది. ఒకచోట ఆడవాళ్లు నలుగురు ఐస్ క్రీం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు గుసగుసగా చెప్పుకుంటున్న మాటలు హేమ చెవిన పడ్డాయి. ఆ మాధురికి పెళ్లి పెటాకులు ఇవేమీ లేవు కాబోలు. సర్లే, రామాయణం అంతా విని రాముడికి సేతేమవుతుంది అన్నాడటొకడు. అలా ఉంది నీ వరస. ఆ భార్య ఎలా ఊరుకుంటుందబ్బా? డబ్బు డబ్బుకి గడ్డి తిరిగిన మనిషి ఎవరో చెప్పు. హేమ ఇంకా భరించలేకపోయింది. మీకన్నీ అందాయా? ఇంకా ఎవరికైనా ఐస్ క్రీమ్స్ కావాలా అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది. నోనో మిసెస్ చంద్ర, రెండు కూర్చోండి, మా దగ్గర కాసేపు అంటూ ఒక ఆవిడ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. వాట్ ఏ లవ్లీ శారీ, అబ్బా మీరంటే నాకు నిజంగా ఈర్ష్యగా అనిపిస్తుందంటే నమ్మండి అంది ఒక ఆవిడ. అక్కడికి దూరంగా ఉన్న రమేష్ మాధురితో కంఠం తగ్గించి ఆగ్రహం అదిమిపెడుతున్న స్వరంతో, ధీరా, పెయింటింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుంది అని అన్నావుగా అన్నాడు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ధీర నవ్వింది. అయినా ఇప్పుడా ఇవ్వడం? ఏ, ఇంతకంటే మంచి సందర్భం ఇంకేమిటి ఉంటుంది? నీ ప్రతిరూపం మీ ఆవిడికి కానుకగా ఇచ్చాను. నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఆ చిత్రం చూస్తూ నీ ఎడబాటు భరించొచ్చు. అదిగో వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, వస్తానుండు అంటూ వెళ్ళిపోయింది. రమేష్ నిట్టూర్పు విడిచాడు. మాధురి ఒక్కోసారి మరీ పసిపిల్లలా ప్రవర్తిస్తుంది. మాధురి అన్నమాట మర్చిపోకుండా చిత్రం గీయడానికి సిట్టింగ్స్ ఇవ్వమని గుర్తు చేసినప్పుడే అతని ఆంతర్యంలో యుద్ధం ప్రారంభమైంది. మాధురిని నిర్లక్ష్యంగా తిరస్కరించడానికి ఎప్పటికప్పుడు అతనికి మాధురి వల్ల జరగవలసిన ముఖ్యమైన పనులు ఉంటూనే వచ్చాయి. మాధురి ఏమాత్రం కినుక వహించినా అతనికి అవరోధాలు ఏర్పడి ఇరుకులో పడ్డాడతను. ఎప్పుడైనా ఈ చిత్రం చూసి హేమ ఏదో రాద్ధాంతం చేస్తుందనే భయమేమీ అతనికి లేదు. హఠాత్తుగా చూపించి నిన్ను ఆశ్చర్యపరచాలి అని అనుకున్నాను అంటే దీన్ని అర్థం చేసుకోలేని తెలివిహీనురాలేమీ కాదు. భార్య మీద అతనికి ఆ నమ్మకం పుష్కలంగా ఉంది. కానీ మాధురి ఈ విధంగా ఆ చిత్రం 10 మందిలో ప్రదర్శించిన తీరు మాత్రం అతనికి నచ్చలేదు. అతను తల తిప్పి దూరంగా ఆడవాళ్ల టేబుల్ దగ్గర నిలబడి మాట్లాడుతున్న హేమని చూశాడు. హేమ పెట్టుకున్న నగలు, కట్టుకున్న చీర పోటీ పడ్డట్టుగా మెరుస్తున్నమాట నిజమే. కాని ముఖం మాత్రం వాడిపోయి ఉంది. పార్టీ ముగుస్తూ ఉండగా రమేష్కి విజయవాడ నుంచి ట్రంకాల్ వచ్చింది. అర్జెంటు పనుంది, వెంటనే బయలుదేరి రమ్మని భాగస్వామి ఒకతను ఫోన్ చేశాడు. రమేష్ అతిథులకి క్షమాపణ చెప్పుకుని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుందరం కూడా ఊళ్ళో లేడు. తండ్రికి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే నిన్న ఉదయం వెళ్ళాడు. హేమ నగలు తీసేసి ముడి విప్పి బట్టలు మార్చుకుంది. వదులుగా జడ వేసుకుని తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుంటే పోయిన ప్రాణమేదో కాస్త తిరిగొచ్చినట్లుగా ఉంది. నౌకర్లు ఇల్లంతా నీటుగా సర్దేసి వెళ్ళిపోయారు. కరుణ నిద్రపోయింది. వీధి తలుపులు వేసేసి లోపలికి వస్తున్న హేమ ఒక క్షణం ఆగిపోయింది. హాల్లో ఎదురుగా టేబుల్ మీద గోడకి ఆనించి పెట్టి ఉన్న రమేష్ చిత్రం ఇంకా అలాగే ఉంది. రెప్పపాటుగా చూస్తే నిజంగా రమేష్ అక్కడ కూర్చున్నట్లే ఉంది. హేమ లైటు తీయబోతున్నదల్లా ఆగి మెల్లగా చిత్రం దగ్గరగా వచ్చి నిలబడింది. రమేష్ కళ్ళు తన నడకను గమనిస్తున్నట్టుగా కదులుతున్నట్లే ఉంది. అతని ఛాతీ మీద కుడివైపు ఉన్న పెద్ద పుట్టుమచ్చ మీద హేమ దృష్టి నిలిచిపోయింది. కాపురానికి వచ్చిన కొత్తల్లో అతనికి దగ్గరగా కూర్చోవాలన్నా, ఆ ఛాతీ మీద తలానించుకోవాలన్నా ఎంత సిగ్గుపడేది తను. చిచ్చి, ఎంత సిగ్గులేని వాళ్ళు ఈ ఇద్దరు. చిత్రం గీయాలనుకుంటే మాత్రం ఇలా అర్ధనగ్నంగానా? మాధురికి ఎలా బుద్ధి లేకపోయింది? అసలు రమేష్ ఎలా అంగీకరించాడు? హేమ గుండెల్లో అపనమ్మకం మెరుపులా మెరిసింది. ఒకవేళ లోకం అనుకునేదే నిజం కాదు గదా? ఇన్నాళ్లు తను గుడ్డిదానిలా ప్రవర్తించలేదన్నమాటేనా? హేమ కళ్ళు రమేష్ మెడ దగ్గర వికృతంగా ఉన్న మచ్చవైపు మళ్ళాయి. ఆనాడు తామిద్దరూ వంటింట్లో అచేతనంగా నిలబడిపోయిన సంఘటన గుర్తుకొచ్చింది. మాధురి చేతిలో ఉన్న మహత్తేమిటో తెలియదు గాని రమేష్లో ఉన్న సజీవమైందేదో పట్టి ఈ చిత్రంలో బంధించి వేసింది. అతని కళ్ళు ఎంత చురుగ్గా ఉన్నాయి. అలా చూస్తూ కూర్చుంటే మాధురికి ఏమీ అనిపించలేదా? ఆ సమయంలో దగ్గర కాస్త ఓదార్పుగా మాట్లాడేందుకు సుందరం కూడా లేకపోవడంతో హేమకు మరింత బాధగా ఉంది. హేమ ఒంటరితనాన్ని ఛేదిస్తున్నట్టుగా ఇంతలో అక్కడే ఉన్న ఫోన్ గణగణా మోగింది. వెళ్ళి రిసీవర్ తీసింది హేమ. హలో, సుధాకర్ ఉన్నాడా అండి? అవతల నుంచి ఎవరో అడుగుతున్నారు. ఆ పేరు వినగానే హేమ త్రుళ్ళి పడింది. క్షణంసేపు నోట మాట రానట్టుగా నిలబడింది. హలో, మిమ్మల్ని, సుధాకర్ కావాలి, ఉన్నాడా ఇంట్లో? ఇక్కడ ఆ పేరుగల వాళ్ళు ఎవరూ లేరే. లేరా? ఆ నంబర్ ఇది కాదా అన్నాడతను. ఇదే నంబరు. మరి
ఇది ఫణిభూషణ్ రావు గారి ఇల్లు కాదా అండి? కాదు, రమేష్ చంద్ర ఇల్లు. అరే, విచిత్రంగా ఉందే. నెల రోజుల క్రితం ఆయన గోవాలో నాకు తన అడ్రస్ ఇస్తూ ఈ నెంబర్ ఇచ్చారే. వాళ్ళు ఇప్పుడిక్కడ లేరు, ఇల్లు మారారు. హై సి, ప్లీజ్ కాస్త ఎక్కడో అడ్రస్ ఇవ్వగలరా? నేను అతని ఫ్రెండ్ని. ఆయన ఇంకా ఏదో చెబుతున్నాడు. సారీ, నాకు తెలీదు. హేమ ఫోన్ పెట్టేసింది. హేమ తడబాటుగా వచ్చి కుర్చీలో కూర్చుంది. ఈ ఇల్లు ఇంకా సుధాకర్దే అనుకుంటున్నారంతా. ఎంత విచిత్రం. ఈ ఇంట్లో తను నివసించి తీరాలని ఉంది కాబోలు. మళ్లీ జ్ఞాపకాలు వద్దనుకున్నా వచ్చి చుట్టుముట్టే స్మృతులు. హేమ టేబుల్ మీద తలానించుకుంది. నా జాతకంలో ఈ ఇంట్లో ఉండి తీరాలని, డబ్బు గలదాన్ని అయి తీరతానని రాసుంది కాబోలు. ఎవరైనా నాకు జ్యోతిష్యం చెప్పుంటే ఎంత బాగుండేది. అన్నయ్య వదినలకి ఇంత దూరం అయి ఉండేదాన్ని కాదు. వాళ్లను బాధ పెట్టేదాన్ని కాదు. అన్నయ్య నన్ను ఏ ఇంటికి పంపాలని ఉవ్విళ్ళూరాడో నేను అదే ఇంటికొచ్చాను. కానీ ఎంత వ్యత్యాసం అనుకోసాగింది. అతను నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో హేమకి ఒంటరితనం భూతంలా మారి భయపెడుతున్నట్లుగా అనిపించింది. మన ఈ సర్వనాశనానికి అంతటికీ కారణం ఆ బేబీ ఎరా నాయనా. అది వెళ్ళి వాళ్లతో చేరకపోతే ఇంత చేటు సంభవించేది కాదు. మన ఇంటిని ఇంకెవ్వరికెమ్మినా నాకింత వ్యధుండేది కాదు. చివరికి ఆ ఇంటిని కూలదోసినా తగలబెట్టినా నేనేమీ అనుకునేవాణ్ణి కాదు. కానీ వాడికి మన జీవితాన్ని నిలువునా దోచిన ఆ రాక్షసుడికి అమ్మడం నేను భరించలేకుండా ఉన్నానురా సుధా. నా మాట విను. నేనింక బతకడం అనవసరం. నాకిన్ని నిద్రమాత్రలు తెచ్చిపెట్టరా బాబు. నేను పడే బాధ నీకు అర్థం కావడం లేదు. నా కళ్ళు పోయినట్టుగా, నా శరీరంలో కీలు కీలు వేరు చేసినట్లుగా నరక యాతన అనుభవిస్తున్నాను. ఫణిభూషణ్ రావు కొడుకు తెచ్చిచ్చిన మందు తోసేస్తూ చిన్నపిల్లాడిలా చేతుల్లో మొహం పెట్టుకుని ఏడవసాగాడు. ఆయనలో ఒకప్పుడు ఉండే ఆ దర్జా, టీవీ, అహం మచ్చుకైనా లేదు. ఇప్పుడు కోరలు పీకేసిన మహాభుజంగంలా, వార్ధక్యం వచ్చేసిన అడవి జంతువులా ఉన్నాడు. ఆయన చెడు రోజులు తన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ రమేష్ వైపు చేరడంతో ప్రారంభమై, మాధురి వేసిన దావాలో ఓడిపోయిన ఇల్లు ఆ అమ్మాయికి స్వాధీనం చేయడంతో అంతమైంది. ఆయన చూసిన వాళ్ళెవ్వరూ ఇప్పుడు గుర్తుపట్టలేరు. మేసం అలవోకగా దువ్వుతూ ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో వింటూ కొనగోట పరిష్కరిస్తున్నట్లు జవాబు చెప్పే ఆ ఫణిభూషణ్ రావుకి మంచంలో బక్కచిక్కి ఒరుగులా ఎండిపోయిన ఈయనకి ఎక్కడా పోలిక లేదు. ఈయనకి త్వరలో మతిచాంచల్యం రావచ్చు. సాధ్యమైనంతగా ఆయన్ని ఉద్రేకపడకుండా చూడండి అని డాక్టర్లు హెచ్చరించినప్పటి నుంచి సుధాకర్ తన చేతనైనంత వరకు తండ్రిని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. రోజుకి కనీసం ఆయన 2-3 సార్లైనా ఈ ప్రసక్తి ఎత్తి చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఆ సమయంలో తండ్రిని ఎలా అనునయించాలో, ఎలా సమాధానపరచాలో అతనికి బొత్తిగా అర్థం కాదు. డాడీ, మందు తాగండి బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు. అసలు ఈ అనర్థానికి అంతటికీ కారణం నువ్వేరా. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోరా అంటే చదువు పూర్తి కాకుండా తిరిగి వచ్చేశావు. పోనీ వచ్చిన వాడివి సరాసరి ఇంటికొచ్చి నాకు అండగా నిలబడి ఇవన్నీ చూసుకున్నావా? లేదు. మహేష్ యోగి అంటూ వెంటబడి దేశాలు పట్టుకుని తిరిగావు. నేను ఏమయ్యానో, ఇల్లేమైందో పట్టించుకోనే లేదు. ప్రపంచంలో ఎంతమంది కొడుకులున్నారు. ఎవరైనా నీలా ఉన్నారా అసలు? పెళ్లి చేసుకోరా నాయనా అంటే ససేమిరా వద్దన్నావు. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావురా? గోవాలో ఆశ్రమం పెట్టుకున్నావుగా, పో అక్కడే ఉండు. నేను ఎలా పోతే నీకెందుకు? నాకు కొడుకు లేడు, గిడుకు లేడు. అయ్యయ్యో, ఎంతిల్లు, ఎంత దజ్జా. భగవంతుడా, నా మొహాన ఎంత కష్టం రాసి పెట్టావురా నాయనా అంటూ మళ్ళీ ఏడవసాగాడు. సుధాకర్ తండ్రి భుజం మీద చెయ్యి వేశాడు. డాడీ, నా మాట విను. నువ్వు అదంతా సంపాదించిందెందుకు? నా కోసమే కదా. నేను సుఖంగా ఉండాలనే కదా. ఆయన తల ఊపాడు. నేను సుఖంగానే ఉన్నాను. మీరు నా కోసం దిగులు పడకండి. చిపో అవతలకి. నువ్వెక్కడి వాడివిరా? ప్రయాణం చేసే పడవ మునిగిపోతుందిరా అంటే పోనీలే అంటావు. మన చేతిలో ఏదీ లేదు డాడీ. నోర్మయ్, అంతా మన చేతుల్లోనే ఉంది. అసలు పొరపాటు నాది. ఆ మేనేజర్ వెధవని పూర్తిగా నమ్మడంతో ఇలా గోతులో పడాల్సొచ్చింది. ఒరేయ్, నేను గాజులు తొడిగించుకున్నట్టు చేతకని దద్దమ్మలా ఊరుకుంటాననుకున్నావా? వాడి ఊపిరి తిని నీళ్లు తాగను. వాడికి బుద్ధి చెప్పందే నేను నిద్రపోతానని కల్లో కూడా అనుకోకు. ఇంత క్రితం నిద్రమాత్రలేవు చచ్చిపోతాను అన్న మనిషి ఈ రాగద్వేషాలకు బంధితులై ఉన్నంత వరకు ఈ తపన తప్పదు కాబోలు. ఆయన పూర్వం ఎంతమందిని బోల్తా కొట్టించి ఆ ఆస్తి సంపాదించింది మర్చిపోయాడు. తన అందరికీ కొట్టిన దెబ్బ తనకు తగిలేసరికి ఆ బాధతో విలవిల్లాడుతున్నాడు. మాధురిని చిన్నపిల్లని చేసి జయమ్మగారు ఆడమనిషి అవడం వల్ల అలసి తీసుకుని తమ్ముడి ఆస్తి అంతా కాస్త కాస్త కలుపుకున్న విషయం ఆయనకు జన్మలో గుర్తురాదేమో. సుధా, నువ్వు ముందు లాయర్ గారికి ఫోన్ చెయ్యి. నేను అర్జెంటుగా రమ్మన్నానని చెప్పు.
అంటూ ఆజ్ఞాపించాడు. అలాగే డాడీ, మీరు ఈ మందు వేసుకోండి ముందు అంటూ అందించాడు సుధాకర్. ఈసారి ఆయన మందు వేసుకున్నాడు. సుధాకర్ తనతో తండ్రిని గోవా తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నించాడు గాని ఆయన వినలేదు. ఆ అడవిలోక నేను రాను, అయినా నేను ఈ ఊళ్ళోనే ఉండాలి, వీళ్ల మీద కక్ష తీర్చుకొనిదే స్వర్గానికి కూడా వెళ్ళను అంటూ తిరస్కరించాడు. ఈ రోజు రేపు జీవితం చాలించడానికి సిద్ధంగా ఉన్న ఆయనకు ఇంకా రమేష్ని ఏదో చెయ్యాలన్న పట్టుదలే. పాండురంగారావు అనే ఆయన వచ్చాడు. ఆయన్ని చూడగానే ఫణిభూషణ్ రావు ఎంతో ఉత్సాహంగా రండి రండి, ఏమిటి కబుర్లు అంటూ ఆహ్వానించాడు. పాండురంగారావు నిన్న రమేష్ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళొచ్చాట. భారీ ఎత్తున జరిగిన ఆ ఫంక్షన్ గురించి, మాధురి తెచ్చిచ్చిన పెయింటింగ్ గురించి రకరకాలుగా వర్ణించి చెప్పాడు. ఇంతకీ హేమ అదృష్టవంతురాలు అనుకోవాలి, లేకపోతే దేశదిమ్మర్లా తిరిగే అతనికి అంత ఐశ్వర్యం ఏమిటి? సుధాకర్ ఇద్దరికీ టీ తెచ్చిచ్చాడు. చూశారా, మా అబ్బాయే చేస్తున్నాడు ఈ పనులన్నీ అన్నాడు టీ కప్పు చూపిస్తూ. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. ఎలా పెంచాను వాణ్ణి, చివరికి మాకు ఈ గతి పట్టింది. ఊరుకోండి, ఏం చేస్తాం, ఓడలు బళ్ళవుతాయి మరి, ఆయన ఓదార్చాడు. దీనికి అంతటికీ కారణం ఆ రమేషే అనుకోండి, వాడి చేతుల్లో కీలుబొమ్మలా అయిపోయింది బేబీ. నిజం నిజం, వెంటనే ఒప్పుకున్నాడు ఆయన. పాండురంగారావు వస్తే ఒక పట్టాన వెళ్ళడు, తండ్రికి మంచి కాలక్షేపమే. సుధాకర్ తన గదిలోకొచ్చి పెన్ తీసి లాల్చి జేబుకు పెట్టుకుని డైరీ తీసి పట్టుకుని బయటకు వచ్చేశాడు. అతనికి కొన్ని సంవత్సరాలుగా వీలైనంత టైం ఆరుబయట గడపడం బాగా అలవాటైపోయింది. తండ్రి కోసం బలవంతంగా ఈ 4 గోడల మధ్య జీవితం భరిస్తున్నాడు. కనీసం సాయంత్రం పూటైనా బయటికి రాకపోతే అతనికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్లుగా ఉంటుంది. రోజు ఏదో పుస్తకమో పేపరో తెచ్చుకుని ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో కూర్చుని చదువుకుంటూ గడుపుతాడు. ఒక్కోసారి సర్వం మర్చిపోయినట్లుగా తనలో వేధిస్తున్న ఆలోచనలు వెంట తెచ్చిన డైరీలో విపులంగా రాసుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో పార్కులో ఉన్న పచ్చగడ్డిలో కిలకిల్లాడుతూ పిల్లలు ఆడుతున్న శబ్దానికి తలెత్తి చూసేవాడు. రకరకాల పువ్వుల్లో ఉన్న వాళ్లను తదేకంగా చూస్తూ డైరీ రాయటం మానేసి, సమస్త జీవరాశుల్లో మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, కానీ తన రాగద్వేషాలతో మనిషి ఆ జీవితాన్ని కలుషితం చేస్తున్నాడు అనిపించింది. ఒక్కోసారి అతను అలా కూర్చున్నప్పుడు పిల్లల నవ్వులతో కేరింతలతో ఆడుతూ అతని ఉనికిని గమనించినట్లే అతని బెంచి చుట్టూ పరిగెత్తేవారు. అప్పుడు మాత్రం అతనికి ఎలాగో ఉండేది. జీవితంలో అతి ముఖ్యమైనదేదో పోగొట్టుకున్నట్లు వెలితిగా అనిపించేది. అతను ఎంతో శ్రమపడి క్రమశిక్షణతో అదుపులో ఉంచిన మనసు ఒక్కసారి తిరగబడి తన తీవ్రమైన అసంతృప్తిని తెలియపరిచేది. అతనికి ఆ క్షణంలో గోవా వెళ్ళిపోవాలని ఎంతో ఆరాటంగా ఉండేది.